చిన్న పరిశ్రమల దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. లైక్ ఈ రోజున ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క విశిష్టత ఏమిటి, వాటి యొక్క డెవలప్మెంట్ యొక్క ఆవశ్యకత ఏ విధంగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క దినోత్సవం నిర్వహించుకుంటూ అనేక విధాలుగా అవగాహన కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ ఉంటాం. సో మొట్టమొదటిసారిగా ఆగస్టు 13, 2000లో ఈ యొక్క ఎంఎస్ఎంఈ డేని మనం నిర్వహించుకోవడం జరిగింది. సో మెయిన్ ఇంటెన్షన్ ఎంఎస్ఎంఈ యొక్క డెవలప్మెంట్ ఉంటే మన భారతదేశంలో ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, జీడిపి దేశ స్థూల ఆదాయం పెరుగుతుంది, అండ్ యువకులకు జాబ్ క్రియేషన్ అనేటువంటిది జరుగుతుంది. అదే విధముగా భారతదేశంలోని ప్రతి వస్తువు కూడా స్వదేశీ సాంకేతికత అభివృద్ధి చేయడానికి కూడా దోహదపడుతూ ఉంది. సో ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క ఆగస్టు 13 చిన్న పరిశ్రమల దినోత్సవం అంటే ఎంఎస్ఎంఈ డేగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. లైక్ దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని ఏ మైక్రోనా స్మాల్ మీడియం అంటాం అనేటువంటిది కూడా యాజ్ పర్ బడ్జెట్ 2025-26లో క్లాసిఫికేషన్ చేశారు. దాని ఒకసారి మనం చూద్దాం. లైక్ ఏదైనా ఒక ఇండస్ట్రీని మైక్రో ఇండస్ట్రీస్ అంటే వాళ్ళ యొక్క దానిలో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది 2.5 crores ఉండాలి, టర్న్ ఓవర్ అనేటువంటిది 10 crores ఉండాలి. అదేవిధంగా మనం ఇండస్ట్రీని స్మాల్ ఇండస్ట్రీ కనుక అనాలిసి వస్తే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది 25 crores ఉండాలి, టర్న్ ఓవర్ అనేది 100 crores ఉండాలి. అదేవిధంగా మీడియం ఎంటర్ప్రైజ్ అనేది చెప్పాలి అంటే దానిలో ఇన్వెస్ట్మెంట్ అనేది 125 crores ఉండాలి, లేదా టర్న్ ఓవర్ అనేది 500 crores ఉండాలి. సో ఇలా ఉంటే ఈ విధంగా క్లాసిఫికేషన్స్ చేశారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈల డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈని ప్రారంభించుకోవడం జరిగింది.